వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ తోటకూర వేపుడు. స్టవ్ మీద మూకుడు పెట్టాను, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేసేస్తున్నాను. ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకున్నాం. బాగా వేగాలి ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఆకుకూర వేసేసుకున్నాం. సన్నగా కట్ చేసాను. ఆకుకూర ఎప్పుడైనా బాగా కడుక్కోవాలి. ఆకుకూరలన్నీ 5-6 సార్లు కడుక్కోవాలి. కడిగి కట్ చేసాను. కలుపుకొని మూత పెట్టుకున్నాం. మగ్గుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి మూత పెట్టుకున్నాం. ఒకసారి మూత తీసి కలుపుతూ పెట్టేస్తున్నాను. ఒక 5 లవంగ మొగ్గలు మెత్తగా పొడుము కొట్టుకుని వేసుకున్నాం. తోటకూర ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దంచుకున్న లవంగాల పొడి వేసేస్తున్నాను. తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది తోటకూర తినరు. ఇలా లవంగాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి మగ్గబెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మగ్గిపోయిందేమో చూసుకున్నాం. ఆకు కాడ బాగా మగ్గిపోయింది. ఆపేస్తున్నాను స్టవ్. తోటకూర ఎప్పుడు రెడీ అయిపోయింది. ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు తోటకూర ఎక్కువగా దొరికినప్పుడు సాల్ట్, ఆయిల్ తక్కువ వేసుకొని ఇంత కూర ఒక్కలు తినేసినా ఏం చేయదు. తోటకూర నాన్ వెజ్ కంటే కూడా బలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.